స్తోత్రం కలుగునుగాక. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన 41వ అధ్యాయము. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. యెహోవా వారిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వారి శత్రువుల ఇచ్చకు నీవు వారిని అప్పగింపవు. రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును. రోగము కలుగుగా నీవే వారిని స్వస్థపరచుదువు. యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును. వాని హృదయము పాపమును పోగు చేసుకొనుచున్నది. వాడు బయలు వెళ్ళి వీధిలో దాన్ని పలుకుచున్నాడు. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. నశింపజేయవలనని వారు నాకు కీడు చేయని ఆలోచించున్నారు. కుదురని రోగము వానికి సంభవించున్నది. వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకే తన మడిమెనెత్తెను. యెహోవా, నన్ను కరుణించి లేవనెత్తుము, అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసేదను. నా శత్రువు నా మీద ఉల్లసింపగా ఇండుట చూడగా నేను నీకు ఇష్టడునని తెలియనాయను. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుదువు. ఇజ్రాయేలు దేవుడని యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతింపబడునుగాక. ఆమెన్, ఆమెన్. ఈ పరిశుద్ధ వాక్యం మన హృదయాల్లో దీవించునుగాక. దావీదు కీర్తన 41వ అధ్యాయంలో భక్తుడు దావీదు రాసిన కీర్తన ద్వారా నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధి నిత్యము నన్ను నిలబెట్టుదు. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడును గాక. దేవుడైన యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడును గాక అని దావీదు కీర్తనలో తెలియజేసిన రీతిగా దేవాది దేవుణ్ణి ప్రతి క్షణమందును, ప్రతి సమయమందును, ప్రతి విధమైన పరిస్థితి అందును ఆయన స్తుతిస్తూ ముందుకు సాగాలని కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.